Hello my dear friends and masters, welcome back to our channel వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త కాంతికి, కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మణ్ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులందరికీ కూడా నా శతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వర్ మేడం గారికి అవకాశం ఇచ్చినందుకు, వన్నెస్ వెజిటేరియనిజం ద క్రియేటర్ యంగ్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి, మూగ జీవాలకి, ప్రతి ఒక్క ప్రాణికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ ది సైన్స్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్, స్వామి ముకుందానంద. కొంచెం వెనక నుంచి మేడం, కొంచెం వెనక నుంచి వస్తాను మేడం. ఓకే మేడం. కర్మయోగం భగవత్ స్మృతిలో పనిచేసే కళ. మమకారాసక్తియే ఒత్తిడికి మూల కారణమైతే దాన్ని ఎలా వదిలించుకోవచ్చు? భగవద్గీత ఒక సరళమైన సమాధానం ఇస్తుంది. మమకారాసక్తిని వదులుకోవద్దని, దానిని సర్వోత్కృష్ట దివ్య వ్యక్తిత్వానికి బదిలీ చేయమని చెప్తుంది. ఇదే కర్మయోగ సిద్ధాంతం. కర్మయోగి అయిన వ్యక్తి ప్రాపంచిక పనుల అల్లకల్లోలంలో నిమగ్నమై ఉండి కూడా మనస్సును సమతుల్యంతో ఉంచుకుంటాడు. అది ఎలా చేయబడుతుంది? కర్మయోగం అంటే కర్మ, వృత్తిపరమైన విధులు, మరియు యోగము భగవంతునితో కలయిక. రెంటిటి మేళనం ఏంటంటే శరీరం జగత్తులో, మనసు భగవంతునిలో అన్నమాట. కర్మయోగి శరీరంతో ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూ మనస్సుని భగవంతునితో ఏకం చేస్తాడు. భారత చరిత్రలో ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, పృథువు, యుధిష్ఠిరుడు వంటి అనేక మంది కర్మయోగులు ఉన్నారు. వారందరూ గొప్ప చక్రవర్తులు. నిరంతరం ఎంతో మందితో వ్యవహారం చేయాల్సి ఉండేది మరియు వారి రాజ్య పరిపాలన కోసం చాలా క్లిష్టమైన పనులను పూర్తి చేయాల్సి వచ్చేది. అయినా సరే అంతర్గతంగా వారి మనస్సు ఎల్లప్పుడూ భగవంతునితో కలిసి ఉండేది. కర్మయోగ సాధనే భగవద్గీత యొక్క ప్రధాన ఉపదేశం. భారంగా ఉందని భావించి కృత్రిమంగా పనిని పరిత్యజించకూడదని బోధిస్తుంది. బదులుగా సంక్లిష్టమైన పనులు చేసేటప్పుడు కూడా అంతర్గత సమతౌల్యంతో ఉండాలి. భగవద్గీత విన్న అర్జునుడు, నేను నా వృత్తిపరమైన విధిని వదిలేద్దామనుకుంటున్నాను, ఇది చాలా క్షోభకారకంగా మరియు గందరగోళంగా ఉంది అని ప్రారంభంలో అన్నాడు. శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, లేదు అర్జున, కుటుంబము, సమాజము, ధర్మ మార్గం పట్ల నీ బాధ్యత ఉంది, దాన్ని విస్మరించవద్దు. కర్మ యోగిగా ఉండుము అని. సర్వేషు కాలేషు మమానుస్మరా యుధ్యచే, అన్ని వేళలా నన్ను స్మరిస్తూ ఉండు, మరి పని చేసుకుంటూ ఉండు. జగద్గురు కృపాలజీ మహారాజు కూడా కర్మయోగాన్ని తన బోధనలలో నొక్కి చెప్పారు. మన హరిమే తన జగత్ మే కర్మయోగ్ యహి జానా, తన హరిమే మన జగత్ మే యహ మహన అజ్ఞాన. శరీరము ఈ ప్రపంచంలో నిమగ్నమై ఉండి మనస్సు భగవంతుడిలో ఉంటే అది కర్మయోగము. దీనికి విరుద్ధమైనదే ఘోర అజ్ఞానం. సంత్ కబీర్ అదే సూత్రాన్ని సరళమైన భాషలో బోధించాడు. సుమీరన్ కి సుధి యో కరో జో సురభి సుతమహి, కహి కబిరో చరో చరత విసరత కట బాహు నహి. ఒక ఆవు తన దూడను గుర్తు చేసుకున్నట్లు భగవంతుణ్ణి గుర్తుంచుకోండి.
ఆవు రోజంతా పొలంలో గడ్డి మేస్తుంది, కానీ దూడ యందే తన మనసు నుంచుతుంది. మనసు పరమాత్మ యందు ఉన్నప్పుడు మన ప్రయత్నాలు ఫలితాలను ఆయనకు సమర్పిస్తూ మనం సహజంగానే ఆయన ప్రీతి కోసమే పనిచేస్తాం. మళ్ళీ భగవద్గీత ఇలా చెప్తుంది, నీవు ఏ పని చేసినా, నువ్వు ఏది తిన్నా, నీవు యజ్ఞంలో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానమిచ్చినా మరియు ఏ నిష్టలను ఆచరించినా, ఓ కుంతిపుత్రుడా, వాటిని నాకు సమర్పించినట్టుగా చేయము. కర్మయోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు. మన రోజువారి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా మనస్సును యోగ స్థితిలో ఉంచుకొని భగవంతునితో అనుసంధానం చేసి ఉంచడం అనేది చాలా శక్తివంతమైన ప్రక్రియ. మనసు దివ్య క్షేత్రంలో ఉంటుంది కాబట్టి మన దృక్పథం ప్రతి దాని పట్ల దివ్యమైనదిగా మారుతుంది. ప్రజలు పని మన మీద ఫలితాలు మరియు వైఫల్యాలు, వీటన్నిటి పట్ల కర్మయోగ సాధన అనేక ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. ప్రథమంగా మనల్ని మనం దివ్య భగవంతుని అంశాలుగా చూస్తాం. ఇటువంటి వైఖరి ఆరోగ్యకరమైన స్వీయ గుర్తింపును పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. అహంకారం ఆధారంగా లేదా మన గురించి వేరే వాళ్ళు అనుకుని దాని పరంగా కాదు, మన జీవాత్మ యొక్క వాస్తవికత ఆధారంగా అన్నమాట. మనం ఆత్మ న్యూనతకు గురి కాకుండా వినయాన్ని ప్రదర్శించగలుగుతాం. రెండవది, మన పనిని భగవత్ సేవగా చూస్తాం. ఇక పని కష్టమైనదిగా భారమైనదిగా ఉండదు, సంతోషంగా చేస్తాం. తత్ఫలితంగా మనం సానుకూల దృక్పథంతో మన సామర్థ్యం మేరకు భగవత్ ప్రీతి కోసం ప్రయత్నిస్తాం. మూడవది, మన కృషి యొక్క ఫలితాలు ఆ పరమాత్ముని ఆనందం కోసం కాబట్టి మనం వాటిపై మమకారాసక్తితో ఉండం. మనం ఉత్తమ కృషి చేసినప్పటికీ మనకి ఆశించిన ఫలితాలు రాకపోతే మనం ఇలా అనుకుంటాం, బహుశా అది భగవంతుని సంకల్పం కాదు, ఆయన కోరికకు అనుగుణంగానే నేను లోబడి సంతోషంగా ఉంటాను. ఈ వైరాగ్య ధోరణి మనల్ని ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తత మరియు భయం నుండి విముక్తి చేస్తుంది. నాలుగవది, మనం ఎవరెవరితో వ్యవహరిస్తామో వారందరినీ దివ్య భగవత్ అంశాలుగా చూస్తాం మరియు తత్ఫలితంగా వారి పట్ల సకారాత్మక వైఖరిని కొనసాగిస్తాం. మన వ్యవహారాలన్నీ సకారాత్మకంగా మరియు సేవా దృక్పథంతో ఉంటాయి. ఐదవది, మన మనస్సులో భగవంతుడిని ఉంచినప్పుడు ఆయన కృపయ అన్నిటినీ సాధ్యం చేస్తుందని మనం గ్రహిస్తాం. తద్వారా చేసేది మనమే అన్న అహంకారం నుండి విముక్తి పొందుతాం. ఆరవది, మానవ జీవిత లక్ష్యం భగవత్ ప్రాప్తి. కర్మయోగంలో మనం ప్రాప్తించిన విధులను నిర్వర్తిస్తూ కూడా ఈ లక్ష్యం వైపు పయనిస్తాం. కర్మయోగం యొక్క సమర్థత మరియు ప్రయోజనాలను మనం చూసాం. ఈ విధంగా కర్మయోగులు సంసారంలో నివసిస్తారు, కానీ సంసారాన్ని వారిలో నివసింపనివ్వరు. అయితే ఈ అభ్యాసం యొక్క అత్యంత ముఖ్యమైన భావనను అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే ఎల్లప్పుడూ మనసును భగవంతునితో ఏకం చేసి ఉంచడం. మేడం, ఇక్కడ ఇప్పుడు విన్నారా మేడం లాస్ట్ చెప్పింది? చెప్పండి మేడం. కర్మయోగులు సంసారంలో నివసిస్తారు, కానీ సంసారాన్ని వారిలో నివసింపనివ్వరు. ఇందాక మనం మాట్లాడుకున్న దానికి వస్తుంది మేడం ఇది. అంటే అందులోనే ఉండి అందులో మనం ఉండొద్దు, దాంతోనే ఉండాలి అంతే. అంటే భగవంతుని మనలో ఉంచుకుంటున్నాం. ఇప్పుడు ఆ రామ్తా మాస్టర్ మనలో ఉన్నాడు, బయట ఉంచుకోవద్దు, లోపల ఉంచుకోవాలి. సంసారం అనేది బయట ఉండాలి, భగవంతుడు అనేది లోపల ఉండాలి అని చెప్తున్నారు మేడం. తాము నిరంతర భగవత్ స్మరణ, తాము కర్మయోగులమని తరచు ప్రజలు చెప్పుకుంటారు. వివరించమని అడిగినప్పుడు వారి విధంగా చెప్తారు, నేను ప్రతి ఉదయం అరగంట సేపు యోగా చేస్తాను, ఆపై నేను రోజంతా కర్మపై దృష్టి పెడతాను. నేను కర్మ మరియు యోగా రెండింటినీ చేస్తున్నాను కాబట్టి నేను కూడా కర్మయోగిని అంటారు. అయితే ఇది ఒక తప్పుడు నిర్వచనం. కర్మయోగం అంటే ప్రాపంచిక కర్తవ్యాలను చేయడంతో పాటు మనసులో నిరంతరం భగవంతునితో ఐక్యం కావడం. మన మనసు భగవత్ క్షేత్రంలో ఉన్నంత కాలం అది
కోపము, ద్వేషము, ఆగ్రహము, భయము, దురాశ మరియు ఆందోళన అనే భౌతిక భావాలకు దూరంగా ఉంటుంది. మరియు భగవత్ స్మరణ నిరంతరాయంగా మారినప్పుడు పని ద్వారా భగవత్ ఐక్యత యొక్క స్థితి సాధింపబడుతుంది. అందువల్ల కర్మయోగం యొక్క నియమం ఎల్లప్పుడూ మీ మనస్సుని భగవంతుని అందించుకోండి అనే ఉపదేశం భగవద్గీతలోని అనేక శ్లోకాలలో పదే పదే నొక్కి చెప్పబడింది. అనన్య భక్తి ద్వారా మీ మనస్సు నాలో నిమగ్నం చేసి ఉంచండి. ఎల్లప్పుడూ నన్ను తలుచుకోండి, ఎల్లప్పుడూ నన్ను స్తుతించండి మరియు గొప్ప దృఢ సంకల్పంతో పరిశ్రమించండి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ మనసు ఎల్లప్పుడూ నాలో నిమగ్నమై ఉంటే నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తాను. మన దైనందిక విధులను నిర్వర్తిస్తూ కూడా నిరంతరం మన మనసును పరమాత్మలో స్థిరంగా ఉంచుకోమని ఈ శ్లోకాలన్నీ మనకి తెలియజేస్తున్నాయి. కర్మయోగ సూత్రాన్ని విన్నప్పుడు ప్రజలు తరచుగా ఇలా అడుగుతారు, మనం నిరంతరం భగవంతుని గురించి ఆలోచిస్తే మన రోజువారీ పనులన్నీ ఎవరు చేయగలుగుతారు, ఎలా చేస్తాం? ఈ ప్రశ్న సహజమైనది, ఎందుకంటే మనసు యొక్క ప్రమేయం లేకుండా ఏ పని చేయలేము. నిజానికి సమాధానం చాలా సరళమైంది. కర్మయోగం భగవంతునిపై మనం దృష్టి కేంద్రీకరించాలని కోరుకోదు, కానీ మన మనసును ఆయన పట్ల మమకారాసక్తితో ఉండేటట్లు చేయమంటుంది. దీనికోసం మనం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మరెక్కడో మమకారాసక్తితో ఎలా పని చేయాలో మనకి ఇప్పటికే తెలుసు. క్రింద 3 ఉదాహరణలు పరిశీలించండి. 1. ఒక వ్యక్తి కార్యాలయంలో పొద్దున్నే 8 నుంచి సాయంత్రం 5 వరకు గోల్ఫ్ ఆటపై ఆసక్తి కలిగిన మనసుతో పనిచేస్తాడు. అతను సాయంత్రం 6 గంటలు ఎప్పుడు అవుతుందా మరియు నేను ఆఫీస్ నుండి బయటపడి గోల్ఫ్ కోర్స్ కి వెళ్తానా అని అనుకుంటూ ఉంటాడు. మరి 2వది, మరొక వ్యక్తి మద్యంపై మమకారాసక్తితో ఉంటాడు. నా పని ఎప్పుడు అయిపోతుంది, మరి నేను నా స్నేహితులతో ఈ మార్గరిటను ఎప్పుడు తాగుతానో అనుకుంటూ ఉంటాడు. ఇక 3వది, ఇంకా మరో వ్యక్తి ఫార్చ్యూన్ 500 కంపెనీ CEO. ఆమె తన పనిలో అత్యంత నైపుణ్యం కలిగినదని అందరు అంటుంటారు, కానీ వాస్తవం ఏమిటంటే ఆమెకు సంస్థపై ఎలాంటి మమకారం లేదు, కేవలం డబ్బు కోసమే పనిచేస్తుంది. మరొక సంస్థ 1.5 రెట్లు జీతం ఇస్తే ఆమె ప్రస్తుత కంపెనీకి సంతోషంగా వీడ్కోలు పలుకుతుంది. ఆమె మమకారాసక్తికి పని పట్ల కాదు, కానీ ఆమె కుటుంబం, హోదా మరియు ఆస్తుల పట్ల ఉంది. వీటిని నెరవేర్చడానికి ఉద్యోగం ఒక సాధనం మాత్రమే. ఒక చోట పని చేస్తూ మరొక చోట అనురక్తిని కలిగి ఉండటానికి ఇవి ఉదాహరణలు. ఈ పద్ధతిలో ఎలా పని చేయాలో మనందరికీ తెలుసు. ఇందులో ఒక చిన్న మార్పు మనల్ని కర్మయోగులుగా చేయగలుగుతుంది. కర్మయోగ సూత్రం ఇలా చెబుతుంది, మీ మనస్సుని భగవంతునితో అనుసంధానం చేసి ఉంచండి. జగత్తులో మరెక్కడా కాదు, మరియు మీ రోజువారీ కర్తవ్య పనులను కొనసాగించండి. ఇది తర్వాత ప్రశ్నకు దారితీస్తుంది, భగవంతునిలో స్థిరమైన ఐక్యత స్థితిని మనం ఎలా సాధించగలం? దీనికై ఒక శక్తివంతమైన ప్రక్రియ ఈ కింది విభాగంలో వివరించబడింది. భగవంతుడు ఎప్పుడు మన చెంతనే ఉన్నాడనే భావన యొక్క అభ్యాసం. అనునిత్యం భగవంతుడు మన సమక్షంలోనే ఉన్నాడని ఎలా భావించగలం? మేల్కొనే ఉన్న స్థితిలో ఎల్లప్పుడూ మన ఉనికిని మనం గ్రహిస్తాం. నేను తింటున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను మరియు పరి విధాలుగా. కానీ మన హృదయంలోనే ఎల్లప్పుడూ నివసించే భగవంతుని గుర్తించుకోవడంలో మనం విఫలమవుతాం. మనకు నేనున్నాను అనే స్పృహ ఉంది, కానీ భగవంతుడు కూడా నాతో ఉన్నాడని గ్రహించడం మర్చిపోతున్నాం. ఈ అవగాహన మనం మన స్పృహలో ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. నేను ఒంటరిగా లేను, భగవంతుడు ఎల్లప్పుడూ నాతో పాటే ఉంటాడు. అతను నా సాక్షి మరియు అతను నా రక్షకుడు అని. వాస్తవానికి భగవంతుడు సర్వవ్యాపి మరియు అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నాడు. కానీ ఆయన ఉన్నట్టుగా ఉనికిని గ్రహించడం మనం మర్చిపోయాం. ఇప్పుడు మన అంతఃకరణలో ఆయనకు స్థానం కల్పించి మనతో ఆయన నిరంతర సన్నిధిని గ్రహించడం సాధన చేయాలి. గుడి, చర్చి, మసీదు, గురుద్వారా లేదా ఏదేని ప్రార్థనా మందిరం వంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు మనలో చాలా మంది
భగవత్ సన్నిధిని అంగీకరిస్తారు. అయితే బయటకి వెళ్ళగానే మనం ఆయన్ని మర్చిపోతాం. భగవంతుడు ఆలయంలో మాత్రమే ఉన్నాడు అన్న పాక్షిక భావన మన వైఖరిని ప్రభావితం చేస్తుంది. ఇది ద్వంద్వ ప్రమాణాలతో మనల్ని కపటవాదులను చేస్తుంది. ఆలయంలో నైతికంగా మరియు భక్తితో ఉండండి, కానీ బయట ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి అన్న విధంగా. భగవంతుడు గుడిలో మాత్రమే ఉన్నాడని అనుకుంటాం కాబట్టి మన నైతిక ప్రవర్తన స్థాయిని తగ్గించుకుంటాం. బదులుగా జగత్తంతా మన ఆలయమని, ఆయన మనల్ని సర్వత్రా గమనిస్తున్నారని మనం గుర్తుంచుకుంటే మనం ఎప్పుడు పాప పనులు చెయ్యము, ఎరుకలో ఉంటాము. మనం ఎల్లప్పుడూ ఉన్నతమైన నైతిక మరియు నీతి ప్రమాణాలను కలిగి ఉంటాం. ప్యారిస్ లోని కార్మెలైట్ ఆశ్రమంలో లే బ్రదర్ గా పనిచేసిన బ్రదర్ లారెన్స్ ఆఫ్ ది రెసూరెక్షన్ అనే క్రైస్తవ సన్యాసి కూడా తన డైరీలో ఇదే పద్ధతిని వివరించారు. ఆయన ఇలా రాశాడు: నేను మత బోధకునిగా ఉంటే నేను భగవంతుని సాన్నిధ్యాన్ని సాధన చేయడం తప్ప మరేమీ బోధించను అని. అతని రచనలు తన మరణం తర్వాత కనుగొనబడ్డాయి. మరి తర్వాత తన ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రిన్సెస్ ఆఫ్ గాడ్, భగవంతుడు ఎల్లప్పుడు మన చెంతనే ఉన్నాడన్న భావనను అభ్యాసం చేయడం అనే పుస్తకాన్ని ప్రచురించబడ్డాయి. ఈ పద్ధతిని మన రోజువారీ దినచర్యలో ఎలా అమలు చేయవచ్చు? మీరు మీ ఆఫీస్ కు వెళ్లి ఉదయం కుర్చీలో కూర్చున్నారనుకోండి. మీరు పని ప్రారంభించడానికి ముందు ఒక నిమిషం ఆగండి. మొదట గదిలో ఒక మూల ఖాళీ కుర్చీలో భగవంతుడిని కూర్చోబెట్టండి. ఇక శ్రీకృష్ణుడు నన్ను చూస్తున్నాడు, నేను చేస్తున్నదల్లా ఆయన ప్రీతి కోసం, ఆయన సేవ కోసమే అనే భావన చేయండి. ఇప్పుడు మీ పనిని ప్రారంభించండి. మనం ఇంకా కర్మయోగులుగా పరిపక్వత చెందలేదు కాబట్టి మన పనిలో మునిగిపోయినప్పుడు భగవంతుడు మన మనస్సు నుండి జారిపోవడం సహజం. నిరాశ పడొద్దు. ఒక గంట తర్వాత పని ఆపి మళ్ళీ ఇలా స్మరించండి: దేవుడు నన్ను గమనిస్తున్నాడు. అతను అంటున్నాడు, నీవు నీ మనసు నా యందు ఉండాలి, కానీ ఏం ఆలోచించడం ప్రారంభించావు అని. ఈ విధంగా జారిపోయిన మన జాగరూకత మళ్ళీ ఉద్ధరించబడుతుంది. మన మనస్సులో ప్రవహించడం ప్రారంభించిన పేలవమైన ఆలోచనల పరంపర ఆగిపోతుంది. ప్రతి గంటకి మనం ఈ పద్ధతిలో సాధన చేస్తూ ఉండాలి. ఒక గంట వ్యవధిలో మన సాధన ఇలా స్థిరమైన తర్వాత ప్రతి అర్ధ గంటకి ఆ వృత్తిని పెంచాలి. అది సాధించినప్పుడు ఆ వృత్తిని ప్రతి 15 నిమిషాలకు పెంచండి. నిరంతర సాధనతో మనతో అనునిత్యం భగవంతుడి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే దశకు చేరుకుంటాం. అభ్యాసం పరిపూర్ణతకు దారితీస్తుంది. కర్మయోగ సాధన పద్ధతి మునుపటి విభాగంలో సవివరంగా విశదీకరించబడింది. కానీ నిరంతరం భగవంతుడిని స్మరించే స్థితి పరిశ్రమ లేకుండా సాధించబడదని గుర్తుంచుకోండి. ప్రపంచంలో మనం నేర్చుకునే అన్ని ఇతర విద్యల మాదిరిగానే దీనికి కూడా చాలా అభ్యాసం అవసరం. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మరియు మొదటిసారి సైకిల్ పై కూర్చున్నప్పుడు బహుముఖ పనులు చేయడం మనకు కష్టంగా అనిపించింది. పాదాలతో పెడల్, చేతులతో హ్యాండిల్ పట్టుకోవడం, సమతౌల్యం బ్యాలెన్స్ ఉంచుకోవడం మరియు ముందున్న రోడ్డుని చూడటం. మనం ఎంత ఏకాగ్రతతో ప్రయత్నించినప్పటికీ పడిపోతాం. తగిన సాధన చేసిన తర్వాత సైకిల్ తొక్కడం ఒక సహజమైన పనిగా మారిపోతుంది. ఇప్పుడు మనం సైకిల్ తొక్కేటప్పుడు పాదాలు వాటిపై పెడల్ తొక్కుతూనే ఉంటాయి. మరియు మనం అదే సమయంలో ఇతరులతో కూడా మాట్లాడగలుగుతాం. ఈ నైపుణ్యం అభ్యాసం ద్వారా వచ్చింది. అదే విధంగా కర్మయోగం యొక్క అభ్యాసం పదే ప్రయత్నం చేత సహజంగా అయిపోతుంది. ఈ భగవత్ సాన్నిధ్యాన్ని సాధన చేయడం అనే పద్ధతి యొక్క అద్భుత లక్షణం ఏమిటంటే అది ఇతరులకు తెలియదు, రహస్యంగా చేసుకోవచ్చు. జపమాల, పూసలు లేదా ఏ రకమైన ఆడంబరం అవసరం లేకుండా దాన్ని సహజంగా మన దైనందిక జీవితంలో చేర్చవచ్చు. ఇలా కాకుండా భగవంతుడిని స్మరించడానికి మనం జపమాలను ఆఫీస్కు తీసుకెళ్తే దాన్ని ఇతరులు ఆపేక్షించవచ్చు. మనం దానికి సమాధానాలు మరియు వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అందరూ మనల్ని చూస్తుంటే భగవత్ స్మరణ నుండి మనస్సు మరలిపోతుంది. అందుచేత మన ఆధ్యాత్మిక అభ్యాసాన్ని జనుల దృష్టి నుండి దాచమని శాస్త్రాలు ఉపదేశిస్తున్నాయి. గోపనీయం 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 ప్రయత్నత.
మీ సాధననే గోప్యంగా ఉంచండి. అహంకారానికి కపటానికి బలి కాకుండా ఉండాలంటే మీ సాధనను ప్రపంచం నుండి దాచండి. భగవంతుడి సాన్నిధ్యాన్ని భావించడం అనేది ఆయన స్మరించడానికి ఇతరులకు విస్మయం అనుమానం కలిగించకుండా ఉండే ఒక అద్భుతమైన మార్గం. కర్మయోగంలో విజయం సాధించడానికి మన అంతఃకరణను శుద్ధి చేసుకొని మరియు దాన్ని భగవత్ స్మరణలో నిమగ్నం చేయడం అవసరం. అందువల్ల మనసు యొక్క లోతైన ప్రక్షాళన మరియు భగవత్ స్మరణలో ప్రేమపూర్వక శోషణ కోసం ఇంకొక పద్ధతిని చర్చిద్దాం. అదే ధృవీకరణ లేదా సానుకూల స్వీయ సంభాషణ అనే అద్భుతమైన పద్ధతి. మన చుట్టూ ప్రధాన అంశాల సారాంశం. మన చుట్టూ నిరంతరం మారుతున్న భావోద్వేగాలకు సర్దుబాటు అవుతున్న కొద్దీ మన భావోద్వేగంలో అనుభవించే ఉద్రిక్తత మరియు ఆందోళనలను మనం ఒత్తిడి అని పిలుస్తాం. ఒత్తిడితో కూడిన పరిస్థితులు వాటంతటవే హాని కలిగించవు. అవే ప్రగతికి ఉత్ప్రేరకంగా ఉంటాయి. మనం మన కర్మల యొక్క ఫలితాల పట్ల అనాసక్తితో ఉండి కేవలం మన ప్రయత్నంపై దృష్టి సారించినప్పుడు ఒత్తిడి తొలగిపోతుంది. మన కర్మ ఫలముల పట్ల అనాసక్తితో ఉంటే నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్ నాటో మరి పనిని మరింత మెరుగ్గా మరియు ఆనందకరమైన మానసిక స్థితిలో చేయగలుగుతాం. నాట్ అటాచ్డ్ టు అవుట్కమ్. కర్మయోగి అంటే శరీరంతో ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మనసు భగవంతునితో ఐక్యం చేసి ఉండేవాడు. శరీరం జగత్తులో, మనసు భగవంతుల్లో అన్నమాట. కర్మయోగం యొక్క అభ్యాసం అంటే ఏదేని మరియు అన్ని పనులను చేస్తున్నప్పుడు భగవంతుడిని నిరంతరం జ్ఞాపకం చేసుకోవాలి. మనసును ఆయనతో ప్రేమతో జత చేయడం ద్వారా ఇది సాధించబడుతుంది. కర్మయోగం అమలు చేయడానికి భగవంతుని సాన్నిధ్యాన్ని సాధన చేయడం ఒక అద్భుతమైన పద్ధతి. తరచుగా ఆయన మీ దగ్గర ఉన్నాడని గ్రహించండి. నెమ్మదిగా ఆయన మనతోనే ఉన్నాడన్న అనుభూతిని నిత్య స్థితిగా మారిపోతుంది. నాతోని నా కృష్ణయ్య ఉన్నాడు, నా రామయ్య ఉన్నాడు. ఎంతమంది లేరు, రామయ్య ఉన్నాడు కదా. సకారాత్మక స్వీయ సంభాషణ మరియు ధృవీకరణ. మేడం ఇది బాగుంది మేడం, ఈ చాప్టర్ కూడా. మన అస్తిత్వం మన మనసుతో ముడిపడి ఉంది కాబట్టి మనం అంటే మన మనస్సే అని తెలుసుకున్నాం. అందుచేతే మన మనసు యొక్క పై పొరలను మాత్రమే కాకుండా దాని లోతులను కూడా మనం శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ లోపలి పొరలను శుభ్రపరచడానికి పూనుకున్నప్పుడు అది మనం ఊహించిన దానికంటే చాలా లోతుగా ఉందని గ్రహించవచ్చు. సముద్రం చాలా లోతుగా ఉండి దాని ఉపరితలంపై చిన్న చిన్న అలలు ఉన్నట్లే మనస్సు కూడా దాని చేతన మరియు ఉపచేతన అంశాలను కలిగి ఉంటుంది. మన చేతన మనస్సు గురించి మనకు తెలుసు, ఎందుకంటే దానిలోని ప్రతికూలత, నకారాత్మక హెచ్చు తగ్గులు మరియు మానసిక స్థితిగతులు మార్పులను మనం గమనిస్తూనే ఉంటాం. కానీ మనకు తెలియని అర్థం కాని విషయం ఏమిటంటే మనలో కలిగే ఈ అలజడి 90% మన ఎరుకలో లేని ఉపచేతన మనస్సు నుండి ప్రేరణ పొందినవే అని. మన దృక్పథాల యొక్క ఉపచేతన మూలం గతించిన కాలంలోని చిత్రాలు, అనుభవాలు, ద్వేషాలు, భయాలు మరియు అంతులేని ఇతర సంఘటనలు మరియు భావోద్వేగాలు ఉపచేతన మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. ఇది ఒక అడుగు లేని బావి లాంటిది. ఇది ఎంత నిల్వ చేయగలదో దాని పరిమితులు లేవు. పూర్వకాలాల నుండి అంతరాలలో దాగి ఉన్న ఈ జ్ఞాపకాలు మన చేతన ఆలోచనలను మరియు మన వైఖరిని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, ఒక 4 ఏళ్ల బాలిక లిఫ్ట్ లో చిక్కుకుంది. ఆమె ఒంటరిగా ఉంది మరియు సహాయానికి ఎవరు లేరు. ఆ అమ్మాయి దాని నుండి బయటకు వచ్చే వరకు తీవ్ర భయం, ఒంటరితనం మరియు అనిశ్చితిని అనుభవిస్తుంది. బాధ కలిగించే సంఘటన చేతన మనసు ద్వారా అనుభవించబడుతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ ఆ అమ్మాయి ఆ సంఘటన గురించి మర్చిపోయింది. కానీ దాని జ్ఞాపకాలు ఉపచేతనంలో ఉండి ఆమె పెద్దయ్యాక కూడా కొనసాగాయి. ఇప్పుడు కూడా ఆమె కారు ఎక్కినప్పుడు ఆమెకు మూసివేసినట్టు ఉన్న ప్రదేశాల పట్ల భయం క్లాస్ట్రోఫోబిక్ అని అనిపిస్తుంది. ఆమెకి క్లాస్ట్రోఫోబిక్ భయం ఎందుకు ఉందో ఆమె గుర్తించలేకపోతుంది మరియు అందువల్ల దాన్ని వదిలించుకోలేకపోతుంది.
మేడం నాకు ఇది ఉంటది చూడండి మేడం. ఇది దాన్ని ఏమంటారు, షాపింగ్ మాల్స్ లోను ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉంటది కదా మేడం. ఏంటది? స్టెప్స్ దాన్ని ఏమంటారు మేడం? స్టెప్స్ ఏమంటారా? ఇది మన స్టెప్స్ ఎక్కితే పైకి వెళ్తాది చూడండి, దాన్ని వస్తలేదు మేడం. ఇది అది అవునవును అవునులే, ఎక్కడ ఉంటది? దాని పేరు ఎస్కిలేటర్ మేడం. ఎస్కిలేటర్ అంటే భయం నాకు. మరి అది తెలీదు, నేను ఎప్పుడు ఎక్కలేదు మరి, కానీ మొదటి నుంచి అదంటే నాకు భయం, చాలా విపరీతమైన భయం మేడం నాకైతే. ఎస్కిలేటర్ ఏం చేస్తుంది భయపడడానికి? తెలీదు మేడం, దాని మీద ఎక్కాలంటేనే భయం. అది అలా తిరుగుతుంటే నా తలంతా తిరిగిపోతుంటది. అసలు మెట్లు మామూలుగా ఎక్కిపోవాలి, లిఫ్ట్ లోనన్నా పోవాలి, కానీ ఇలా వద్దనిపిస్తుంది నాకు. భయము, ఆ మెట్లను చూస్తేనే భయం నాకు, అది ఎందుకో తెలియదు మరి. నేను ఎప్పుడు ఎక్కలేదు చిన్నప్పటి నుంచి ముడి. బలవంతంగా ఎప్పుడన్నా ఎక్కించినా కూడా కళ్ళు మూసుకుంటా ఎవరన్నా పక్కన ఉంటే, కానీ సామాన్యంగా ఎక్కలేదు నేను. అదే ఇక్కడ చెప్తున్నారు కదా, అదే అనుకుంటున్నాను, క్లాస్ట్రోఫోబిక్ అని. మరొక ఉదాహరణ, బాల్యంలోనే భయంకరమైన కుక్క చేత ఒక బాలుడు దారుణంగా బెదిరిపోయాడు. కొన్ని నెలల్లో ఈ సంఘటనను అతని చేత జ్ఞాపకశక్తి మర్చిపోయింది. కానీ ఈ సంఘటన ఉపచేతన మనస్సులో నిక్షిప్తమై ఉండిపోయింది. మరి అతను పెద్దయ్యాక కూడా కుక్కలంటే భయాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. చేతన మనస్సు ఏదో అర్థం కాని, వివరించలేని భయంతో విచలితమై ఉంటుంది. అటువంటి భయం నిరర్ధకమైనది మరియు నిరాధారమైనదని బుద్ధి మనస్సుకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ తన మనస్సుపై దాని పట్టును విచ్ఛిన్నం చేయలేకపోతున్నాడు. ఉపచేతనంలో లోతుగా నిక్షిప్తమైన రూపాలు మరియు భయాలు చేతన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపి ఉదాహరణ ఇది. ఈ ప్రక్రియ భయాలకు మాత్రమే వర్ణించదు, ఇది మన ఇతర దృక్పథాలు, ఇష్టాలు మరియు అయిష్టాలను కూడా వర్తిస్తుంది. ఉపచేతన మనసు చిన్న పిల్లల లాంటిది. ఇది జ్ఞాపకాలను కలిగి ఉంటుంది మరియు మనోభావాలను సృష్టిస్తుంది, కానీ ప్రయోజనకరమైనవా లేదా హానికరమైనవా అని తర్కబద్ధంగా చెప్పలేదు. ఈ భావాలు మరియు సెంటిమెంట్లు ఏవో లోతైన మూలాల్లోంచి తనను ప్రభావితం చేస్తున్నాయని చేతన మనసుకు తెలుస్తుంది, కానీ ఇవి ఎక్కడి నుండి ఉత్పన్నమవుతాయో ఆ మూలం అవగతం కాదు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉపచేతన మనస్సును అపస్మారక మనస్సు, అన్కాన్షియస్ మైండ్ అని పేర్కొన్నారు. అపస్మారక మనస్సుకు దాని స్వంత సంకల్పం మరియు ఉద్దేశం ఉన్నాయని, ఇది చేతన మనస్సుకు తెలియదు అని కూడా సిద్ధాంతీకరించాడు. అందుకే దీని అపస్మారకం అని పిలిచాడు. మానసిక నిర్బంధం, అణిచివేత వల్ల చేతన మనస్సు సృజించబడ్డ సామాజికంగా ఆమోదయోగ్యం కాని ఆలోచనలు, కోరికలు, బాధాకరమైన జ్ఞాపకాలు మరియు దుఃఖపూరిత భావోద్వేగాల యొక్క భాండాగారమే ఈ అపస్మారక మనస్సు అని భావించాడు. ఆధునిక మనో రోగ చికిత్సా విధానం రోగులను హిప్నాసిస్ స్పెల్ కింద వారి జీవితంలో ప్రారంభ దశలకు తిరిగి తీసుకురావడమే హిప్నోథెరపీ వాడకాన్ని అనుమతిస్తుంది. అనుభవజ్ఞులైన హిప్నోథెరపిస్టుల సాయంతో రోగుల యొక్క ఇటువంటి గైడెడ్ రిగ్రెషన్ రోగులకు వారి సమస్యాత్మకమైన ప్రవర్తన యొక్క మూలాన్ని గత అనుభవాలలో కనుగొనడానికి వీలుగా కల్పిస్తుంది. చేతన మనస్సులో అవగాహన వచ్చిన తర్వాత వారి యొక్క సమస్యాత్మక ప్రవర్తనను చాలా సునాయాసంగా ఆపగలుగుతారు. అయినప్పటికీ మన ఉపచేతన మనస్సు కేవలం ఒక జీవిత కాలానిదే కాదని, అసంఖ్యాక గత జీవితాల నుండి ఇది ఆత్మతో పాటు కొనసాగుతుంది అని విన్నప్పుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆశ్చర్యపోయి ఉండేవారు. పునర్జన్మ సిద్ధాంతం. భగవద్గీత పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది, వివరిస్తుంది. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనము గుండా సాగిపోతుందో, అదే విధంగా మరణ సమయంలో జీవాత్మ మరియు దేహము శరీరంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో ఆందోళన పడరు.
ఈ శ్లోకంలో శ్రేష్టమైన తర్కంతో శ్రీకృష్ణ పరమాత్మ ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలోకి తరలి వెళ్లే సిద్ధాంతాన్ని నిరూపిస్తున్నాడు. ఒక జన్మలోనే మనం బాల్యము, యవ్వనము, యుక్త వయసు, వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటామని వివరిస్తున్నాడు. వాస్తవానికి ఆధునిక శాస్త్రం ప్రకారం శరీరంలోని జీవకణాలు నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి. పాత కణాలు మృతి చెందుతూ వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. ఒక అంచనా ప్రకారం 7 సంవత్సరాల లోపు అన్ని జీవకణాలు మారిపోతాయి. అయినా సరే నిరంతరం శరీరం మారిపోతున్నా మనకు అదే వ్యక్తిని అన్న భావన ఉంటుంది. ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరం కాదు, మనం లోపల వసించి ఉన్న ఈశ్వర సంబంధమైన జీవాత్మలు. భౌతిక శరీరం నిరంతరం మారుతున్నందున ఆత్మ ఒక జీవిత కాలంలోనే అనేక శరీరాల గుండా వెళుతుంది. అదేవిధంగా మరణ సమయంలో అది మరొక శరీరంలోకి వెళుతుంది. వాస్తవానికి ప్రాపంచిక పరిభాషలో మనం మరణం అని అంటే ఆత్మ దాని పని చేయని పాత శరీరాన్ని త్యజించడమే. మరియు మనం పుట్టుక అని పిలువబడేది ఆత్మ మరొక చోట కొత్త శరీరాన్ని ధరించడమే. న్యాయ దర్శనం పునర్జన్మ నిజమే అని నిరూపించడానికి ఇలా పేర్కొంది. అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు తల్లి తన బిడ్డకి చనుబాలుగా తాగించడం ఎలా నేర్పించాలి? కానీ అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో అసంఖ్యాకమైన తల్లుల స్తనాలు పొదుగుల నుండి తన చనుబాలు తాగి ఉంది కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతసిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడుతుంది. పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతునిస్తూ న్యాయ దర్శనం ఇంకా ఇలా పేర్కొంటుంది. మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కసారి ఆనందంగా ఉంటుంది, ఒకసారి విషాదంగా ఉంటుంది. మేడం ఎవరు చెప్పారు మేడం? ఊరుకుంటుంది అసలు. భాష రాదేంటి? ఊరుగా ఉండడం కాదు, అది జారిపోయిందంటే అలిగిపోతారు తెలుసా పిల్లలు. మళ్ళీ అలిగిపోవడం, ఏడవడం, మళ్ళీ తాగరు. కోపం, ఆ కోపంతో ఏడుపు వచ్చేస్తుంది, మళ్ళీ తాగరు. అమ్మ చిన్న కథ కాదు. ఎందుకు భాష రాదంటే చిన్న బిడ్డలకి అమ్మా భాష రాదంటలేదు మేడం, భాష తెలియదు. అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. బాగుంది. మరి అలాంటప్పుడు భాష తెలియదు, కానీ అలాంటప్పుడు తను చనుబాలు తాగించడం ఎలా నేర్పాలని తల్లి అనుకుంటదంట. కాదు, తల్లి అనుకుంటది. కానీ ఆమెకు కొన్ని జన్మల అనుభవం ఉంటది కదా, పాప అలాగే తాగేస్తుందంట పట్టుకొని తాగడం కాదు, భాష మాట్లాడడం రాకపోవడం కాదు. బాగుంది తెలుసు. ఆ పసి బిడ్డకు కూడా టయానికి ఈకపోయినా, ఆకలి వచ్చినప్పుడు తాపకపోయినా, జారిపోయినా, ఎంత ఏడుస్తూ గొక్కబెట్టి మళ్ళీ ఇచ్చినా కూడా తాగరు పిల్లలు తెలుసా. అలకొస్తుంది వాళ్ళకి, కోపం అలకొస్తుంది. గొక్కబెట్టి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తగ్గట్టు ఉంటే తప్ప, లేకపోతే మళ్ళీ అలగుతారు పిల్లలు కూడా. అమ్మా భాష రాదంట. భాష పిల్లలకి భావమొచ్చు, భావమొచ్చు మేడం. అట్లా చెప్తలేడు ఆయన. చెప్పేది ఏందంటున్నాడంటే అప్పుడే పుట్టిన శిశువుకి ఎలాంటి భాష తెలియదు. మరి అలాంటప్పుడు తల్లి తన బిడ్డకి చనుబాలు తాగించటం ఎలా నేర్పాలి? కానీ అప్పుడే పుట్టిన శిశువు కూడా ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో అసంఖ్యాకమైన తల్లుల స్తనాలు పొదుగుదల నుండి చనుబాలు తాగి ఉంది కాబట్టి తల్లి తన స్తనాన్ని శిశువుకు నోట్లో పెట్టినప్పుడు ఆ శిశువు స్వతసిద్ధంగా గత అనుభవంతో చనుబాలు తాగడం మొదలు పెడతదంట. పునర్జన్మ సిద్ధాంతానికి మద్దతునిస్తూ న్యాయ దర్శనం ఇంకా ఇలా చెప్తుంది. మీరు చిన్న శిశువుని గమనిస్తే ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే ఒక్కసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కసారి విషాదంగా ఉంటుంది, ఒకసారి భయపడుతూ ఉంటుంది. న్యాయ దర్శనం ప్రకారం ఆ శిశువు తన పూర్వజన్మను గుర్తు చేసుకుంటుంది కాబట్టి ఈ భావోద్వేగాలను అనుభవిస్తుంది. కానీ ఆ శిశువు పెరిగి కొద్దీ ప్రస్తుత జన్మ గుర్తులు మనసులో బలంగా ముద్రించబడటం వలన అవి గత జన్మ స్మృతులను తుడిచివేస్తాయి. అంతకు పూర్వమే జనన మరణ ప్రక్రియలు ఆత్మకి చాలా బాధాకరమైనవి కనుక అవి పూర్వజన్మ స్మృతులను చాలా మట్టుకు తుడిచివేస్తాయి. మరణించిన పిదప ఆత్మ ఒక శరీరం నుండి మరో శరీరానికి వెళ్ళటాన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటారు. చాలా మట్టుకు తూర్పు దేశ తత్వశాస్త్రంలు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాయి. హిందూ, జైన, సిక్కు మతాలలో ఇది అంతర్భాగం. బౌద్ధ మతంలో బుద్ధుడు తన గత జన్మలను చాలా సార్లు ప్రస్తావించాడు.
పాశ్చాత్య తత్వశాస్త్ర సిద్ధాంతంలో కూడా పునర్జన్మ సిద్ధాంతం ఎంతో ప్రబలంగా ఉండేదో చాలా మందికి తెలియదు. పురాతన పాశ్చాత్య మతాలు తత్వశాస్త్ర వర్గాల్లో ప్రసిద్ధ ఆలోచనాపరులైన పైథాగరన్స్, ప్లేటో మరియు సోక్రటీస్ వంటి వారు పునర్జన్మ నిజమని అంగీకరించారు. మరియు వారి అభిప్రాయాలు కూడా ఆర్ఫిజం, ఎర్పిటిజం, నెపులోజియం, మనీచేనిజం అండ్ నోనోజియం అని అంటే గోస్టోజిజంలో ప్రతిబింబిస్తున్నాయి. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ప్రపంచంలోని కష్టాలు, గందరగోళాలు మరియు అసంపూర్ణతలను అర్థం చేసుకోలేం. అందుకే అనేక ప్రసిద్ధ పాశ్చాత్య తత్వవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విశ్వసించారు. పునర్జన్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోకుండా ఈ ప్రస్తుత జీవితమే మన జీవ అస్తిత్వానికి మొదట ప్రవేశం మరియు మరణించిన పిదప ఇక జీవితం లేదనుకుంటే మనుషుల మధ్య ఉన్న అసమానత అనేది కారణం చెప్పడానికి వీలు లేకుండా అసంబద్ధంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పుట్టుకతోనే గుడ్డివాడు అనుకోండి. ఆ వ్యక్తి తను ఎందుకు ఇలా శిక్షించబడ్డాడు అని అడిగితే తర్కబద్ధమైన సమాధానం ఎలా చెప్పాలి? ఒకవేళ మనం అతని కర్మ వలన ఇలా జరిగిందంటే అతను ఈ ప్రస్తుత జన్మయే తన ఏకైక జన్మ అని, కాబట్టి పుట్టినప్పటికే పీడించే పాత కర్మలు ఏమీ లేవని వాదించవచ్చు. ఒకవేళ అది దేవుని సంకల్పం అంటే అది కూడా నమ్మశక్యంగా లేనిదే. ఎందుకంటే భగవంతుడు పరమ దయగలవాడు. నిష్కారణంగా ఎవరు గుడ్డివారిగా ఉండాలని కోరుకోడు. కాబట్టి తర్కబద్ధ వివరణ ఏమిటంటే అతను తన పూర్వజన్మ కర్మల ఫలితంగా గుడ్డివాడిగా పుట్టాడు. అందువలన సహజ వివేకం మరియు వైదిక గ్రంథముల ప్రమాణం ఆధారంగా మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మవలసిందే. ఇటీవల కాలంలో పాశ్చాత్య ప్రపంచంలో పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాచుర్యం చేయడంలో డాక్టర్ బ్రియాన్ వీస్ అద్భుతమైన కృషి చేశారు. అతని పుస్తకం మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్ చాలా సంవత్సరాలు అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకాల్లో ఒకటిగా ఉండింది. మరియు గత జీవిత ప్రత్యావర్తనములపై అతని వర్క్ షాప్లు లక్షల మంది హాజరయ్యేవారు. మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్. ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలోకి ఆత్మ యొక్క గమనం. మునుపటి జన్మల నుండి ఆత్మ కొనసాగుతుంటే దాని శరీర బదిలీ ఎలా జరుగుతుంది? భగవద్గీత ఇలా వివరిస్తుంది. ఎలాగైతే మానవుడు జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించనో అదే విధంగా జీవాత్మ మరణ సమయంలో పాత శరీరంను వీడి కొత్త శరీరంను స్వీకరించును. ప్రతి ఒక్క జీవాత్మ 3 శరీరాలచే కప్పబడి ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం మరియు కారణ శరీరం అని కూడా వేద శాస్త్రాలు వివరిస్తున్నాయి. స్థూల శరీరం ప్రకృతి యొక్క పంచభూతాలతో తయారు చేయబడింది. భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం. సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి మరియు అహంకారాలను కలిగి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే కారణ శరీరం అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి మునుపటి జీవితాల నుండి ఉన్న సంస్కారములతో కూడి ఉంది. మరణ సమయంలో ఆత్మ తన స్థూల శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతుంది. సూక్ష్మ కారణ శరీరంలో ఆత్మతో పాటు కొనసాగుతాయి. తర్వాత జన్మలో ఆత్మ దాని సూక్ష్మ మరియు కారణ శరీరాలకు అనుగుణంగా మరొక స్థూల శరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా సూక్ష్మ మరియు కారణ శరీరాలు పూర్వ జన్మల నుండి ఆత్మతో కొనసాగుతాయి. పుట్టుగుడ్డివారు కూడా కలలను ఎందుకు చూస్తారో ఇది వివరిస్తుంది. ఈ స్వప్న స్థితి ఏమిటి? స్వప్న స్థితిలో బుద్ధి నిద్రపోతుంది, కానీ మనసు ఇంకా చురుకుగానే ఉంటుంది. ఈ స్థితిలో మనస్సు బుద్ధిచే నియంత్రించబడదు, కాబట్టి అది అస్తవ్యస్త మరియు గందరగోళ మనోభావాలను సృజిస్తుంది. ఉదాహరణకి మేల్కొనున్న స్థితిలో మీరు ఒక పక్షిని చూసి నేను పక్షిగా ఉండి గాలిలో ఎగరగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నారనుకోండి. స్వప్న స్థితిలో మీరు పక్షిగా మారలేదు, కానీ మానవ శరీరంతో ఎగరడం ప్రారంభించారు. మీరు ఎగిరే కళ ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోవచ్చు. కారణం ఏమిటంటే మేల్కొని ఉన్నప్పుడు స్థితిలోనే మీ ఆలోచనలు మరియు సంకల్పాలు అస్తవ్యస్త దిశలో పునర్నిర్మించబడ్డాయి. ఈ విధంగా
విధంగా కళలు అంటే మనం మేల్కొనే స్థితిలో చూసే వాటి యొక్క అస్తవ్యస్త పునర్నిర్మాణం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పుట్టుకతోనే అందులైన వ్యక్తులు కూడా కళలను చూస్తారు. కారణం గత జన్మల నుండి చిత్రాల ఉపచేతనం సబ్ కాన్షియస్ లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇదే డేజావు యొక్క దృగ్విషయాన్ని కూడా వివరిస్తుంది. ఈ అనుభవంలో మన ఏదైనా విషయాన్ని చూసినప్పుడు దాన్నే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు మనసులో అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఎక్కడ చూసామో గుర్తించలేం. ఈ విధంగా మన ఉపచేతన మనసు సబ్ కాన్షియస్ ఒక జీవిత కాలాన్ని కాదు, అసంఖ్యాక జన్మలది అని మనం నిర్ధారించవచ్చు. ప్రతి జన్మలో సూక్ష్మ శరీరం మారిన సూక్ష్మ మరియు కారణ శరీరాలు మరణం తర్వాత ఆత్మతో పాటు కొనసాగుతాయి. మేడం, ఒక డౌట్. ఇప్పుడు ఆత్మతో పాటు సబ్ కాన్షియస్ మైండ్ కూడా అనేక జన్మలు తీసుకుంటుంది అట్లా? అవును. అంటే అక్కడ అంటే రికార్డ్ అన్నమాట, మైండ్ కాదు అక్కడ, పదార్థం కాదు, రికార్డ్. ఓహో, అంటే మన ఆత్మ నుంచి అక్కడ రికార్డ్ అయిందంతా మళ్ళీ ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. అవును, అదే కదా, దానికోసమే కదా వచ్చేది ఆత్మ. మరి ఇంకెందుకు వస్తుంది ఇక్కడికి? ఆత్మ ఇక రాదు, ఆలోచనలతోనే వస్తుంది. ఆత్మ ఆలోచనలు కాదు, ఆ మెమరీయే దానికి కావాల్సింది. చిప్ అన్నమాట, మెమరీ చిప్. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టు, ఫోన్లలో ఉన్నట్టు దాని మెమరీయే దానికి కావాల్సింది అదే. ఇప్పుడు మన అంతెందుకు, ఇప్పుడు వంట చేస్తాము, వంట చేసేటప్పుడు కర్రీలో ఉప్పు ఉందా కారం ఉందా లేదా చూస్తాం. చూసేటప్పుడు ఏం చేస్తాము, బాగుంటే ఒక్క సెకండ్ అయినా అబ్బా ఎంత బాగుందంటాం, బాగలేకపోతే అబ్బాబా ఎంత బాగాలేదు అంటారు కదా. అంటే మొత్తం అంటే ఆ మొత్తం తినకపోయినా ఆస్వాదన అనే ఒక ఉంటుంది కదా అక్కడ, మెమరీ ఆస్వాదించడం అనేది ఒకటి ఉంటుంది కదా అక్కడ, ఆ టేస్ట్ని. అదే దానికి కావాలి జీవితంలో. అర్థమైంది? అది ఏదైనా బాధ అయినా సంతోషమైనా ఏదైనా అబ్బా ఈ బతుకెందుకురా నాక వద్దు నాయన అని చెప్పేసి ఘోరంగా బాధపడుతూ ఒళ్ళంతా అంటే ఒక గగ్గుర్లు పొడిచి, నాకు ఒళ్ళు గగ్గుర్లు పొడిచింది అంటాం కదా, దాన్ని తీసుకుంటుంది అది. అర్థమవుతుందా? అది నువ్వు సంతోషమా బాధ అది నీ ఇష్టం, దాన్ని తీసుకుంటుంది. దానికి కావాల్సింది అదే. ఓహో ఇలా చేస్తే ఇలా ఉంటుందా, ఇలా చేస్తే ఇట్లా ఉంటుందా అనేది దానికి రాసుకుంటుంది అంతే. ఇది మంచి ఇది చెడ్డ దానికి అవసరం లేదు, దానికి జడ్జిమెంట్ ఉండదు, ఇంకేం లేదు. ఇంకా అది అంతే, ఒకసారి తీసుకున్నదంటే అది అక్కడ రికార్డ్ అయిపోయింది అంతే, చేసుకుంటా పోతుంది. దానికి అదే కావాల్సింది. అంటే ఇప్పుడు నాకు ఎస్కలేటర్ ది భయం అంటే అది ఎన్నో జన్మలది ఉన్నది, ఆ భయం ఉన్నది. అది ఎక్కడి నుంచి అవుద్ది అడగాలి మరి, నువ్వు అడగాలి. మరి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ ఎక్కలేదు మేడం, ఎక్కడ తెలియదు మరి నాకు అది, కానీ చూస్తే భయపడతా నేను. క్వశ్చన్ వేసుకుని అడుగు మరి, ఎందుకు ఎక్కడని అడుగు. దీనికి ఎందుకు భయపడుతున్నాను నేనని అడుగు, నీ లోపలే బయట కదా అడుగు, ఎందుకుందో అడుగు, దాన్ని ఎలా పంపించుకోవాలో పంపించు, తీసేసుకో. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్కి అలా ఉండింది, ఇప్పుడు అవసరంలా, ఇప్పుడు తెలుసు, ఇప్పుడు ఎందుకు ఆ భయము? వద్దు, చెప్పు, క్లియర్ చేసుకో, అంతే కదా. ఉంటాయి ప్రతి వాళ్ళకి, అది ఒకటే కదా, ఎన్నో ఉంటాయి కదా, చాలా ఉంటాయి మేడం. మన దృక్పథాలు వైఖరుల యొక్క లోతైన మూలాలు, మన స్వభావం మరియు వైఖరుల యొక్క మూలాలు తరచుగా గత జన్మలలో ఉంటాయి. అందుకే మనం చూస్తుంటాం కొంతమంది సహజంగా అత్యుత్తమ ఆశావాదులు, మరికొందరు నిస్సహాయ నిరాశావాదులు. అత్యుత్తమ ఆశావాదానికి ప్రతీకగా అరుణిమ సిన్హా విషయాన్ని గమనించండి. తన యుక్త వయసులో ఆమె ఒక మోస్తరు గుర్తింపు పొందిన మంచి క్రీడాకారిణి. నవంబర్ 2011లో ఆమె జాతీయ క్రీడల్లో పాల్గొనడానికి లక్నో నుండి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తుంది. దురదృష్టవశాత్తు రాత్రి సమయంలో దొంగలు రైల్లో ప్రవేశించి ప్రయాణికులను నానా బీభత్సం చేయడం ప్రారంభించారు. అరుణిమ పోరాట పటిమ కలిగిన క్రీడాకారిణి కాబట్టి ఆ దుండగులను అడ్డుకుంది. దాంతో ఆ దుండగులు ఆగ్రహించి మిగతా ప్రయాణికుల్లో భయం సృష్టించడానికి అరుణిమను వెళ్తున్న రైల్లోంచి విసిరేయాలని దారుణమైన నిర్ణయానికి వచ్చారు. పాపం అరుణిమ పక్క రైల్వే ట్రాక్ పై పడిపోయింది. దురదృష్టవశాత్తు మరో రైలు ఎదురుగా ట్రాక్ పై వచ్చింది. మరి అది అరుణిమ మోకాలి కింద భాగాన్ని ఖండిస్తూ కాలి నుంచి వెళ్ళింది.
ధైర్యవంతురాలైన ఆ అమ్మాయి ఒక కాలు తెగిపోయి కూడా రాత్రంతా ట్రాక్ పై అలాగే ఉండిపోయింది. మర్నాడు ఉదయం సమీప గ్రామస్తులు ఆమెను కనుక్కొని దగ్గరలోని వైద్య సదుపాయానికి తీసుకెళ్లారు. ఈ వార్త మీడియాలో కనిపించినప్పుడు అది జాతీయ కలకలం రేపింది. అరుణిమాను ఆకాశ మార్గంలో ఢిల్లీకి తరలించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ లో చికిత్స అందించారు. అత్యవసర శస్త్రచికిత్స చేసి కృత్రిమ అవయవాన్ని అమర్చారు. ఆమె వాలీబాల్ కెరీర్ కి అది ముగింపు అయ్యింది. జాతీయ మహిళా వాలీబాల్ జట్టులో ప్రవేశించాలనే అరుణిమ కలలు విధి యొక్క శూరమైన చేష్టతో ఇలా నేలరాలాయి. కానీ ఆమె అజేయమైన ఆత్మస్థైర్యం విధిరాతను లొంగటానికి నిరాకరించింది. ఆమె మాత్రం నేను వాలీబాల్లో విజయం సాధించలేను, కానీ జీవితంలో మాత్రం విజయం సాధిస్తాను అని తనకు తానే చెప్పుకుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్ర పాల్ పర్వతారోహణలో తరగతులు నిర్వహిస్తున్నట్టు ఆమెకు త్వరలోనే తెలిసింది. తనదైన ముద్ర వేసేందుకు ఇదే సరైన రంగం అని అరుణిమ నిర్ణయించుకుంది. ఆమె పర్వతారోహణపై కోర్సు పూర్తి చేసి మే 2013లో ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఎవరెస్ట్ పర్వతం ఎక్కే క్రమంలో వాళ్ల బృందం ఒక మంచు తుఫాన్లో చిక్కుకుంది మరియు వదులుగా ఉన్న మంచు చేత ఆమె కృత్రిమ కాలు ఊడిపోయింది. అరుణిమ తన కాలును చేత్తో పట్టుకొని మంచు మీద కూర్చొని ఉండగా ఆమె వెనుక వరుసలో ఉన్న అధిరోహకులు మార్గం ఇవ్వమని కోరారు. ఆమె ప్రశాంతంగా మంచులో పక్కకు జరిగి ఒంటరిగానే ధైర్యం తెచ్చుకొని తన కృత్రిమ కాలుని మళ్లీ పెట్టుకొని పర్వత అధిరోహణ కొనసాగిస్తూ తన బృందాన్ని చేరుకుంది. 21 మే 2013న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో మొట్టమొదటి దివ్యాంగ మహిళ అయింది. అటువంటి సాహసోపేత మరియు దృఢ సంకల్ప కథలు విన్నప్పుడు అరుణిమ వంటి వ్యక్తుల శౌర్యం యొక్క మూలమేమిటి అని అబ్బూరపడతాం. ఈ జీవితంలో ఆమె తన అంతర్గత శక్తిని, ధైర్యాన్ని పెంచుకుందా? ఆమె చాలా యుక్త వయసులోనే ఉన్నందున అది అనుభవం అనిపిస్తుంది. దీనికి పూర్తి విరుద్ధంగా అత్యంత నిరాశావాద వైఖరిని కలిగి ఉన్న వ్యక్తుల ఉదాహరణలను కూడా చూస్తాం. తమకు ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వారి మనసు నమ్మదు, కానీ నిరాశావాదంతో వారు అనుకున్నట్లే అవుతుంటుంది. పరాజయాలు, విపత్తులు అవుతూనే ఉంటాయి. మానవ వైఖరులు, దృక్పథాల యొక్క ఈ విస్తృత వర్ణపటం కేవలం ఈ ఒక్క జన్మలో అభివృద్ధి చెందిన మానసిక ఆలోచనల విధానాల ఫలితం కాదు. అవి గత జీవిత కాలాల నుండి ఉపచేతనంలో ఉన్న చిత్రాలు, రూపాలు మరియు అనుభవాల యొక్క పరిణామం. అయితే ఇంత విస్తారమైన మరియు లోతైన మనసుని ఎలా మెరుగుపరచవచ్చు మరియు ఎలా నియంత్రించవచ్చు? మనసులో కొనసాగే స్వీయ సంభాషణ. కనిపించే చేతన మనోదృక్పథం యొక్క ఉపచేతన మూలాధారాన్ని మనం చూసాం. ఉపచేతన మనసు సమాచారాన్ని నిల్వ చేస్తుంది, మళ్ళీ తెస్తుంది మరియు చేతన మనస్సుకు అందిస్తుంది. ఇది రెండు వైపులా పదునున్న కత్తిలా పనిచేస్తుంది. అదే మన బద్ధ శత్రువులా ఉండి దారుణమైన మనోదృక్పథాలతో మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయవచ్చు. అదే సమయంలో అదే మన అత్యంత శ్రేయోభిలాషిగా ఉండి ఎప్పటికీ ఓటమిని ఒప్పుకొని అంతర్గత బలాన్ని సకారాత్మక దృక్పథం ద్వారా అందించవచ్చు. సమస్య ఏమిటంటే ఉపచేతన మనసు మనోభావాలను మరియు సెంటిమెంట్లను మాత్రమే సృష్టించగలదు, కానీ అది తర్కబద్ధ విచారణ చేయలేదు. అందుకే ఇది అశాస్త్రీయ, అసంబద్ధ భయాలు, ఇష్టాలు మరియు అయిష్టాలతో మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంది. ఉపచేతనాన్ని మన మిత్రునిగా మరియు జీవితంలో భాగస్వామిగా చేయాలనుకుంటే మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని పంపే సందేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి మరియు చేతన మనసు ఉపచేతనానికి శిక్షణ ఇవ్వాలి. మరియు దానిని సానుకూల మాటలతో, వాదనలతో శ్రద్ధగా నింపాలి. ఉదాహరణకి మరియు మన ఉపచేతనాన్ని సానుకూలతతో ప్రోగ్రామ్ చేయాలనుకుంటే
మనం దానిని సానుకూల ఆలోచనల బీజములతో నాటాలి మరియు ప్రతికూల ఆలోచనలతో కలుషితం కాకుండా నిరోధించాలి. మన ఉపచేతన మనస్సు మనకు నిర్భయంగా మారటానికి సహాయం చేయాలనుకుంటే మనం దానిని ఇలాంటి ఆలోచనలతో బోధించాలి. భగవంతుడు నాతో ఉన్నాడు, భయపడటానికి ఏమీ లేదు, లేదా ఆయన ప్రపంచంలోని అన్ని జీవులను చూసుకుంటాడు, నన్నెందుకు చూసుకోడు అని. ఇది మనతో మనమే ప్రయత్నపూర్వకంగా మాట్లాడే చర్య. ఆయన స్వయం సంభాషణ అంశానికి మనలను తీసుకువస్తుంది. స్వీయ సంభాషణ ఉపచేతనానికి వెళుతుంది. ఒక వ్యక్తి పదే పదే నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను అనారోగ్యంతో ఉన్నాను అని ఆలోచిస్తే పర్యవసానంగా ఉపచేతన మనస్సులో అనారోగ్య స్థితి గురించి నమ్మకం ఏర్పడుతుంది. అది ఇక ఆరోగ్యం బాగాలేదని చేతన మనసుకు పదే పదే చెబుతుంది. మరొక వ్యక్తి పదే పదే ఇలా ఆలోచిస్తాడు, నా ఆరోగ్యం మెరుగవుతుంది, నా ఆరోగ్యం మెరుగవుతుంది, నా ఆరోగ్యం మెరుగవుతుంది అని. అంచేత ఉపచేతన మనస్సు శరీరం బాగానే ఉందని గట్టిగా నమ్మడం ప్రారంభిస్తుంది. ఈ ఉల్లాసభరిత ఆలోచనలు తదుపరి చేతన మనస్సుకి సమృద్ధిగా సరఫరా చేయబడతాయి. మనతో మనం మాట్లాడతామా అని కొందరు ప్రశ్నిస్తారు. సరే, జనాలు తమ బిలియర్డ్ బంతులతో మాట్లాడటం కూడా నేను చూశాను. వచ్చాయి మరికొన్ని అంగుళాలు మాత్రమే, వచ్చేశావు అని ప్రజలు బిలియర్డ్ బంతులతో కూడా మాట్లాడుతుంటే తమలో తాము మాట్లాడుకోవడం అంత ఆశ్చర్యం ఏముంది? నేను ఒకప్పుడు ఒక భక్తుడి ఇంట్లో ఉన్నాను. అకస్మాత్తుగా మేడ మీద ఉన్న గదిలో ఒక గందరగోళం ప్రారంభమైంది. నేను విషయం ఏమిటో చూడ్డానికి వెళ్ళాను. మరియు ఆ వ్యక్తి యొక్క 3 ఏళ్ల కుమారుడు తన బొమ్మలతో ఆడుకోవటాన్ని చూసి ముచ్చటపడ్డాను. అతను చాలా ఉల్లాసంగా ఆడుకుంటూ తనతో తానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పెద్దలుగా అదే పద్ధతిలో మనతో మనం మాట్లాడితే మనం పిచ్చివాడిలా పరిగణించబడతాం. వీధిలో నడుస్తూ తమలో తాము వణుక్కునే వారిని వెర్రిబాగులవాడంటారు. అటువంటి మాటలని పడకుండా ఉండటానికి మనం నిశ్శబ్దంగా స్వీయ సంభాషణ చేయడం అలవర్చుకున్నాం. ఉదాహరణకి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారని అనుకోండి. చర్చతో పాటు మీరు స్వీయ సంభాషణ చేశారనుకోండి, ఈ వ్యక్తి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, నాకు విసుగు పుడుతుంది, అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియట్లేదు అని. ఇది మన చేతన మనస్సులో చేసే నిరంతర మానసిక సంభాషణ. దీంతో మన ఉపచేతన మనసు అనుకోకుండా దాని ద్వారా ప్రోగ్రామ్ అవుతుంది. స్వీయ సంభాషణ ద్వారా మనస్సుని ప్రోగ్రామ్ చేయడం. మన స్వీయ సంభాషణ ప్రతికూలంగా, నకారాత్మకంగా మరియు నిరాశావాదంతో ఉంటే అది ఉపచేతన మనస్సులోకి వ్యాపిస్తుంది మరియు మన వ్యక్తిత్వం విరక్తిగా, దయనీయంగా మారుతుంది. మన అంతర్గత స్వరమే మన దారుణమైన శత్రువు కావడం అసాధారణమైనదేమీ కాదు. నిరంతరాయంగా మనల్ని శిక్షిస్తూ మరియు ప్రాణశక్తిని హరిస్తూ మనల్ని మనోయాతనకి గురి చేస్తూ ఉంటుంది. బదులుగా మనం స్వీయ ధృవీకరణ శక్తిని మన ప్రయోజనానికి ఉపయోగిస్తే మన మనస్తత్వాన్ని చాలా సానుకూల మార్గాల్లో ప్రోగ్రామ్ చేయవచ్చు. క్రీడారంగంలోని వారు మరియు అథ్లెట్లు ఎల్లప్పుడూ స్వీయ సంభాషణ శక్తిని ఉపయోగించుకుంటారు. వారి పనితీరులో క్షణంలో 100వ వంతు మెరుగుదల అయినా వారికి అది వెండి మరియు బంగారు పతకం మధ్య వ్యత్యాసాన్ని కలగజేస్తుంది. పర్యవసానంగా వారు తమ శరీర, మనస్సు, బుద్ధిలను గరిష్ట పనితీరును తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. దాన్ని సాధించడానికి వారు తమతో తామే పదే మాట్లాడతారు. ప్రపంచ విజేత మొహమ్మద్ అలీ తనను తాను నేను గొప్పవాడిని అని ప్రకటించుకోవడం అందరికీ తెలిసిందే. పైగా ఛాంపియన్లలో స్వీయ సంభాషణకు ఉదాహరణ ఆయన ఒక్కడే కాదు. అధిక పోటీ స్థాయిలలోని అందరూ క్రీడా ఛాంపియన్లు. నిమ్మళంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ఏకాగ్రతతో ఉండు వంటి స్వీయ సంభాషణతో తమను తాము ఉత్తేజపరుచుకుంటారు. వారు పైకి మాటలతో లేదా మనసుతోనే మౌనంగా చేస్తారు. ఆధునిక కాలపు మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలు 1896లో ఎథెన్స్ లో జరిగాయి. కానీ 1954 వరకు ఎవరు 4 నిమిషాల లోపు 1 మైలు దూరాన్ని పరిగెత్తలేదు. ఇది అసంభవమని భావించబడింది మరియు ఇది ఎందుకు చేయలేమో అని వివిధ కారణాలు ఆపాదించబడ్డాయి. గుండె సామర్థ్యం సరిపోదని కొందరు చెప్పారు. ఒకవేళ అంతగా శ్రమించినట్లయితే
గుండె పగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఊపిరితిత్తుల సామర్థ్యం పనికి సరిపోదని చెప్పారు. అటువంటి పరిగెత్తే పరిశ్రమకు కావలసిన ఆక్సిజన్ ని సరఫరా చేయలేమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు రోజర్ బన్నిస్టర్ అనే వైద్య విద్యార్థి వచ్చాడు. 4 నిమిషాల లోపు మైలు దూరం లేము అన్న విషయాన్ని అతను నమ్మటానికి నిరాకరించాడు. నేను చేయగలను అని స్వీయ సంభాషణ చేయడం జరిగింది. అతని ఉపచేతన మనస్సు తదనుగుణంగా ప్రోగ్రామ్ అయింది. తత్ఫలితంగా 6 మే 1954 కనీసం శిక్షణతోనే అతను 3 నిమిషాల 59.4 సెకండ్లతో మైలు దూరాన్ని పరిగెత్తాడు. రోజరీ బాన్నిస్టర్ సాధించిన విజయం తర్వాత జరిగిన అద్భుత పరిణామం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. కేవలం 45 రోజుల తర్వాత అతని పోటీదారు జాన్ లాండీ 3 నిమిషాల 58 సెకండ్లలో 1 మైలు పరిగెత్తాడు. విషయం అక్కడితో ఆగలేదు. అదే సంవత్సరంలో 29 మంది పరిగెత్తే ఆటగాళ్లు 4 నిమిషాల హద్దును అధిగమించారు. మరుసటి సంవత్సరం 237 ఆటగాళ్లు 4 నిమిషాల లోపే మైలు దూరాన్ని పరిగెత్తారు. అకస్మాత్తుగా ఏం మారింది? రోజర్ బాన్నిస్టర్ సాధించింది ఎంతో మంది ఆటగాళ్ల స్వీయ సంభాషణను మార్చింది. ఇది చేయవచ్చు అని. మనసును ప్రోగ్రామింగ్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా చేసే స్వీయ సంభాషణను సానుకూల ధృవీకరణ అంటారు. ఇది పునరావృతి చేయటంలో ఉన్న శక్తిని ఉపయోగించుకుంటుంది. ఏదేని ఒక విషయాన్ని పదే పదే మనసులో పునరావృతం చేసినప్పుడు ఇది లోతుగా వెళ్లి అంతర్గతంగా సమ్మిళితమైపోతుంది. మనసును నిర్వహించుకోవడంలో సానుకూల ధృవీకరణలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆశావాదం, విశ్వాసం, ధైర్యము, పట్టుదల మరియు ప్రయోజనాత్మకతలతో నిండిన సానుకూల వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం దీనిని ఉపయోగించవచ్చు. మనం ఉపయోగించుగల కొన్ని సానుకూల ధృవీకరణలు ఇదిగో. 1, నాలో అభివృద్ధికి కావాల్సిన అనంతమైన సామర్థ్యం ఉంది. 2, ఈ విశ్వం నా కోసం గొప్ప ప్రణాళికను కలిగి ఉంది. 3, భగవంతుని కృప నాపై ఉంది. నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను. 4, నా దివ్య తండ్రిచే నేను రక్షింపబడుతున్నాను. ఏం భయం లేదు. విశ్వంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి మరియు నాకు తగినంత లభ్యం అవుతుంది. 5, నా శరీరం ఆరోగ్యంగా ఉంది. అవయవాలు ఆరోగ్యంగా మరియు చక్కగా ఉన్నాయి. 6, నా శరీరంలోని ప్రతి కణం ఆహ్లాదంతో మరియు ఆనందంతో పులకించిపోతున్నది. 7, ఫలితాల గురించి చింతించకుండా నేను నా ప్రయత్నంపై దృష్టి పెడతాను. 8, ఏది జరిగినా అది మంచి కోసమే అవుతుంది. 9, నేను చేయగలను. నేను విజయాన్ని సాధిస్తాను. లక్ష్యం దాదాపు సాధించబడింది. 10, నా పని చాలా ముఖ్యం. నేను దాని ద్వారా భగవంతుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. 11, నేను భగవంతుడి నుండి చాలా పొందాను. నేను భక్తి ద్వారా తిరిగి ఇవ్వాలి. సానుకూల ధృవీకరణ అంటే ఈ విధంగా జాగ్రత్తగా ఎన్నుకోబడిన స్వీయ సంభాషణ. ఇది మన ఉపచేతన మనస్సుపై మనం కోరుకునే రీతిలో ముద్ర వేస్తుంది. భగవంతుని పట్ల ప్రేమపూర్వక భక్తిని సాధించడానికి ఈ సాధనాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం అర్థం చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈ వర్తమానానికి, అనంతానికి, మహామూలానికి, చైతన్యానికి, కాంతికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.